మిత్రులకు నమస్కారం. మహారాష్ట్రలో న్యాయశాస్త్రంలో మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు గోదావరి పర్లేకర్. వర్లే ఆదివాసీ తిరుగుబాటు నేత. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు తండ్రి చేత ఇంటి నుంచి గెంటివేయబడ్డ మహిళ. ఆమె గురించి అంతటి గొప్ప మహిళా నేత గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గోదావరి పర్లేకర్ మహారాష్ట్రలో ఒక సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి గొప్ప న్యాయవాది. అదే సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వంలో సొలిసిటర్ జనరల్. తను కూడా తన కుమార్తెను గోదావరి గోఖలే, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆమె గోదావరి పర్లేకర్ అయ్యారు. అందులో గోదావరి గోఖలే. ఆ గోఖలేను గొప్ప న్యాయవాదిని చేయాలని చెప్పి తండ్రి భావించాడు. కానీ ఈమె స్వతంత్ర పోరాట బాట పట్టింది. స్వాతంత్రోద్యమంలో భాగస్వామి అయ్యింది. 1932లో ఆమె మొట్టమొదటిసారిగా ఈ వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్న కారణంగా జైలు పాలైంది. అంతే తండ్రికి దీన్ని సహించలేక, నువ్వు స్వాతంత్రోద్యమంలో పోరాటంలో పాల్గొనటం మానేసి నువ్వు న్యాయవాదిగా ఉండాలని చెప్తే కాదని చెప్పేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ రోజుల్లో 1932 ఆ ప్రాంతాల్లో ఒంటరి మహిళ యువతి, సంపన్న కుటుంబంలో పుట్టిన యువతి, తండ్రి బయటికి వెళ్ళగొడితే ఇంటికంటే నాకు స్వాతంత్ర పోరాటమే, దేశ ప్రజలే ముఖ్యమని చెప్పేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసి సర్వెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థలో జాయిన్ అయ్యి స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటాం, సామాజిక సేవలో పాల్గొంటాం, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ క్రమంలోనే అదే సొసైటీ సభ్యులైన శ్యామరావు పర్లేకర్ని వివాహం చేసుకుని తర్వాత ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ యొక్క ఆ విధానాలతో విభేదించి వామపక్ష భావాలతో ఒక కమ్యూనిస్ట్గా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొంటుంది, ఇటు వామపక్ష ఉద్యమంలో కూడా, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో కూడా కీలక పాల్గొంటుంది. ఆ వర్లీ ప్రాంతంలో సుమారు 4 తాలూకాల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఆదివాసీలు, ఆ భూమి అడవి అంతా ఆదివాసీలదే. కానీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన అటవీ రెగ్యులేటర్ చట్టం కారణంగా ఆదివాసీలు భూమిలో హక్కులు కోల్పోయారు. భూస్వాములు బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా మారి ఆ భూముల మీద పెత్తనం సంపాదించారు. దాని కారణంగా ఈ వర్లీ ఆదివాసీలు తమ భూముల్లోనే బానిసలాగా వెట్టి చాకరీ చేస్తూ, ఉచిత శ్రమ చేస్తూ తీవ్రమైన శారీరక, మానసిక, ఆర్థిక దోపిడీకి గురయ్యిన పరిస్థితి. అంతేకాదు, అక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ వివాహ సందర్భంగా ఒక చిన్న మొత్తం అప్పు తీసుకుంటే జీవితాంతంగా తరతరాలుగా ఆ వడ్డీ వ్యాపారులు, భూస్వాముల దగ్గర బానిసలాగా పనిచేయాల్సిందే. అంతేకాదు, వడ్డీలకి చెల్లించకపోతే, ఎట్లాంటి వడ్డీ, ఏ రేటు పెట్టు అనుకున్నారు? 100 రూపాయలకు, ఉదాహరణకు 100 రూపాయలకి 300-400 వడ్డీ. ఆ స్థాయిలో వడ్డీ రేట్లు. వీళ్ళ అమాయకులు, వీళ్ళకి లెక్కలు తెలియవు, చదువు లేదు పాపం, ఆ అడవి నమ్ముకుని బతికే వాళ్ళు, చాలా అమాయకంగా ఉండే మనుషులు. వీళ్ళ అమాయకత్వాన్ని, వీళ్ళ యొక్క మంచితనాన్ని తీవ్రంగా దోచుకునేవారు. ఎంత తీవ్రంగా దోచుకునేవారంటే, వడ్డీ చెల్లించకపోతే ఇంట్లో ఆడవాళ్ళని, అంటే అప్పు తీసుకునే వ్యక్తిగా తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైతే వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్న భూస్వాములు అటు లైంగికంగా ఉపయోగించుకుంటూ దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, మళ్ళీ బానిసలాగా పని చేయించుకుంటాం వడ్డీ చెల్లించే కారణంగా. వడ్డీ చెల్లిస్తేనే మళ్ళీ వాళ్ళకి విడుదల. ఇంత ఘోరమైన, నికృష్టమైన బతుకుతూ తీవ్రమైన శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక దోపిడీకి గురవుతున్నారు ఆదివాసీ. వాళ్ళ మధ్యలో పనిచేసింది, వాళ్ళ యొక్క విముక్తి కోసం తిరుగుబాటుకి నాయకత్వం వహించింది గోదావరి పర్లేకర్. ఆమెను ఎంతో ప్రేమగా వాళ్ళు గోదుతాయ్, అంటే గోదావరి అక్క అని చెప్పేసి ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. ఆ మహిళలో చైతన్యం తీసుకొచ్చింది, ఆదివాసీ మహిళల్లో, ఆదివాసీ పురుషుల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఎంత ఆ పోరాటంలో 5 చనిపోయారు. ఒక సందర్భంలో వాళ్ళందరూ కూడా నిరసనగా దిగితే కొన్ని 100 మంది వీళ్ళు చెదరగొడ్డని కాల్పులు జరిపితే కొంతమంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. అయినా కానీ వాళ్ళ కదలకుండా అక్కడే నిలబడ్డారు. అంత విశ్వాసం ఆ గోదావరి పర్లేకర్ నాయకత్వం మీద. వాళ్ళని అంతలాగా చైతన్యపరిచింది గోదావరి పర్లేకర్. ఆ పోరాటానికి అప్పుడు ప్రభుత్వాలు దిగివచ్చి
మరి స్వాతంత్రం వచ్చింది. ఆ భూస్వాముల చెర నుంచి భూములు విడిపించటం, వడ్డీ అప్పుల నుంచి వాళ్ళకు విముక్తి కలిగించడం, వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో బతికేలాగా, స్వేచ్ఛగా బతికేలాగా. అప్పుడు 2 అణాలు కూడా కూలి ఇచ్చేవారు కాదు, దాన్ని 12 అణాలు కూలీలకి సాధించుకుని ఈ నాయకత్వంలో ఆ వెట్టు చాకరీ విముక్తి, అప్పుల నుండి విముక్తి, స్త్రీలకి లైంగిక దోపిడీల నుంచి విముక్తి చేసింది ఈ ఆదివాసీ తిరుగుబాటు గోదావరి పర్లేకర్ నాయకత్వాన్ని. ఆమె మహారాష్ట్రలో ఆల్ ఇండియా కిసాన్ సభ పునాదులు వేసింది. ఆమె అక్కడ నిర్మించడానికి, ఆ కిసాన్ సభ ఏర్పడడానికి ప్రధాన కారణంగా ఆమె మూలస్తంభంగా ఉంది. అంతేకాదు ఆల్ ఇండియా కిసాన్ సభకి జాతీయ అధ్యక్షురాలుగా, అఖిల భారత అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. ప్రధానంగా భారతదేశంలో మొట్టమొదటి మహిళ, ఈ కిసాన్ సభకు అధ్యక్షురాలు పనిచేసిన మొట్టమొదటి మహిళ గోదావరి పర్లేకర్. అంతేకాదు ఈ గోదావరి పర్లేకర్ మహిళల యొక్క సమస్యలు, అంటే ఆదివాసీ సమస్యలు, ఆదివాసీ మహిళల యొక్క సమస్యలు, ఇక్కడ రైతు సంఘం కాడికి వచ్చే మహిళా రైతుల యొక్క సమస్యలు, మహిళా కౌలు రైతుల యొక్క సమస్యలు, గ్రామీణలో వృత్తి చేసుకున్న మహిళల యొక్క సమస్యలు, ఈ సమస్యల మీద ఆమె కీలకంగా పనిచేసింది. ప్రధానంగా ఆమె రైతు సంఘంలో పనిచేసిన, ఆదివాసీలు పనిచేసిన, ఆ రంగాల్లో ఉన్న, ఆ ప్రదేశాల్లో ఉన్న మహిళల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా, మహిళలపై జరుగుతున్న పీడనకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం, వాళ్ళ అభివృద్ధుల కోసం గోదావరి పర్లేకర్ జీవితాంతం పనిచేసింది. అంటే ఆశయం కోసం, దేశం కోసం, ప్రజల కోసం, దేశ విముక్తి కోసం ఇంటి నుంచి కూడా గెంటించుకోబడింది గోదావరి పర్లేకర్. అంతటి మహోన్నత మహిళా నాయకురాలకి, మహిళా ఉద్యమ నేతకి, మహిళా పోరాట నేతకి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ మహాసభల సందర్భంగా మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ మీకందరికీ ధన్యవాదాలు.